హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ చూడండి ఎంత హెవీ పెద్ద సైజు బ్లౌజ్ వచ్చిందో ఈ రోజైతే. ఈ బ్లౌజ్ లాస్ట్ మినిట్లో చెప్తానండి ఎవరిదనేది. ఇవైతే మీటర్ ముక్కలు అనమాట, కలంకారీ ముక్కలు. 3 ముక్కలు తీసుకొచ్చి బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పి అయితే నిన్న సాయంత్రం మాటలు తెచ్చిచ్చారండి. ఈ బ్లౌజులు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముక్కలు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇందులో అయితే సిల్క్ మిక్చర్ బాగా కలిసిందనమాట, మంటలు బాగా వస్తుంది, అయినా ఆవిడ వేసుకుంటుందంట. ఈ బ్లౌజులు అయితే తీసుకొచ్చి ఇచ్చినారండి. ఇంకో బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద హెవీ పర్సనాలిటీయో. అంటే ఇది మనకి దాన్ని ఏమంటారు, ఎక్కువ మొత్తం నెక్ అంతా మూసేసేది. అంటే ఇంచుమించు ఇది బ్లౌజ్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇక్కడైనా చిన్నగా పెట్టుకుంది, కానీ ఆవిడ ఇదివరకు అయితే ఇంకా బాగా పైకి పెట్టుకునేదండి బ్లౌజ్ అయితే. హై నెక్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే రిక్వెస్ట్ అండి. చూడండి ఈ బ్లౌజ్కి ఎంత గ్యాప్ వచ్చిందో మధ్యలో, చూసారా? ఈ మధ్యలోనే ఇంత గ్యాప్ అనేది రాకుండా నేను ఏ విధంగా కటింగ్ చేస్తానో మీకైతే ఈ వీడియోలోను మొత్తం క్లారిటీగా చెప్దామని అయితే వీడియో చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, మీరు ఎందుకనో చాలా వీడియోలు అయితే కష్టపడి చేస్తున్నాను, కానీ నేను అసలు వ్యూస్ అయితే రావట్లేదు, అసలు ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి, ఎంతో కష్టపడి వీడియోలు ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉండలేక మేము చేసే పనిలోనే ఈ వీడియోలు తీసి ఫోన్లో పెడుతున్నాను, నేను యూట్యూబ్లో పెడుతున్నాను. మీరు మమ్మల్ని చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళారంటే కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది అనమాట. వ్యూస్ వచ్చినా మనకి లైక్లు వచ్చినా మీరు ఒక నలుగురు చూసిన వాళ్ళు లైక్ చేస్తేనే ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది వీడియో, కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్లీజ్ అండి లైక్ చేయమని మీకైతే రిక్వెస్ట్ అండి. ఇదైతే మాత్రంకి ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా చూపిస్తాను. చూడండి ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్. ఇది మీటర్ అయినా సరిపోద్దంటే నాకైతే నమ్మకం లేదండి. పైగా చూసారా ఎంత ఖర్చులు ఉన్నాయో, చాలా పెద్ద ఖర్చులు అనమాట. ఖర్చులు ఎక్కువ పెట్టారు. ఈ బ్లౌజ్ని ఎక్కడో ఇళ్ళమయ్యనే కుట్టించారు ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళతోటే. కానీ ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది మనం కూడా ట్రై చేద్దాము. ట్రై చేయడం అంటే కటింగ్ చేసి చూపిస్తానని. ఇలాంటి బ్లౌజులు చాలా వందల బ్లౌజులే కుట్టానండి నేను. చూడండి 3 బ్లౌజులు ఒకేసారి వేసేద్దాం, ఎందుకంటే ఇది మీటర్ పన్న చాలా పెద్దగా ఉంది. చూసారు కదా, అది మీటర్ పన్న బ్లౌజ్ అయితే మొత్తం 3 ఒకేసారి వేసుకుని కట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇది గ్రీన్ కలరు, ఇది సేమ్ అంతే మీటర్ ముక్కే. ఆవిడ చూసే తెచ్చుకున్నారండి. కొంచెం మిషన్ అయితే అది జరిపాను అనమాట. దీనిపైనండి ఈ ముక్క పెట్టేద్దాం. 3 క్వాలిటీ ఒకే చోటని తెచ్చుకున్నట్టుంది. అయ్యో ఇవి కొంచెం సిల్క్ మిక్చర్ కలిసినాయండి. అంటే ఇవైతే గట్టిగా ఉంటాయండి, చాలా రోజుల వరకు బ్లౌజులు పాడయ్యే అవకాశం లేదు అని చెప్పేది అందే. ఎందుకంటే కొంచెం ఆవిడ లవ్ పర్సన్ అండి, కొంచెం ఎక్కువ హెవీ పర్సనాలిటీ ఉంటుంది అనమాట. చూడండి మొత్తం సమానంగా వేసేసుకోండి ముక్కలు అయితే. ఈ మధ్యన నేను కుట్టే అన్నీ కూడాను ఒక్కలే 4-5 ముక్కలు తెచ్చుకోవటం. అంటే ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నాం కదండి, ఇదివరకంటే ఇంటి దగ్గర ఉండేదాన్ని కాదు. వాళ్ళు కూడాను ఈ రత్నం ఇంటికాడ ఉండట్లేదు, బ్లౌజులు కుట్టించుకుందామంటే అని చెప్పి వచ్చి అడిగి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఇదే జీవనాధారం అయిందనమాట. ఇదే మనం స్టిచ్చింగ్ చేసుకుని బతకాల్సి వచ్చే పని వచ్చింది. అందుకే ఈ పని చేయడానికి నేను ఏమాత్రం సిగ్గుపడనండి. ఎందుకంటే ఇది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే నా లైఫ్లో ఇది ఒక వర్క్ అనమాట. ఎందుకంటే ఇది ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు ఒక్కటే కాదండి, ఎంత డిగ్రీలు చేసిన వాళ్ళైనా సరే చాలామంది ఖాళీగా ఉండిపోయి ఇంట్లో అలా ఉండిపోతున్నారు. అలా చేయకండి సిస్టర్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలా వాల్యూ ఉందన్నమాట. దానికి ఒక ఫ్యాషన్ డిజైనర్ అంటే మనం కష్టపడి బయటకు వెళ్ళి కష్టపడి తెచ్చుకునే దానికంటే ఇంట్లో ఉండి 4 బ్లౌజులు కుట్టుకున్నదే చాలా మెరుగండి. మీ దగ్గర టాలెంట్ ఉండి మీ బ్రెయిన్ అంతా దీని మీద పెట్టారంటే మీరు 1-2 నెలల్లో మంచి టైలర్లు అవుతారనమాట. మీ బ్లౌజులు మీరే కాదు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అలాగే బయట కూడా 10 మందికి తెలిసిద్ది. కాబట్టి మీరు కూడా చక్కగా వర్క్ నేర్చుకుని ఇంటి దగ్గర నుండి చేసుకునే పని అండి ఇది. మన ఇంట్లో మా పిల్లలు 3 కాలేజీకి వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు. మా ఆయన గారు పనికి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్న పని అంతా చేసేసుకున్నాను. అయితే ఇప్పుడు బట్టలు ఉతికేసుకుని
బోళ్ళు కడిగేసుకుని ఇల్లు గొమ్మలు తుడిసేసుకుని ఖాళీగా కూర్చున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజులు వేసుకున్నాను. సాయంత్రానికి ఈ బ్లౌజులు కుట్టుకుని చేతి పనులు చేసుకున్నానంటే నాకు సరిపోద్దండి. ఎందుకంటే బ్లౌజ్కి వచ్చి నేను 70 రూపీస్ తీసుకుంటాను. ఒక్కో బ్లౌజ్ 70 రూపాయలు కాబట్టి నాకు సాయంత్రానికి ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నేను టైం వచ్చేసి 12 అయిపోయింది అనమాట. నేను సాయంత్రానికి ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకా వేరే నెక్స్ట్ బ్లౌజులు కూడా కట్ చేసుకుంటాను. టైమింగ్ ఉంటే కుట్టుకుంటాను కూడా. ఎందుకంటే నేను ఈ రోజు ఎంత కావాలని చెప్పి నేను టైమింగ్ అయితే పెట్టుకోవట్లేదు. నా దగ్గర ఉన్న బట్టలను బట్టే కట్ చేసుకుని కుట్టుకుంటాను అనమాట. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్లోకి వెళ్ళే ముందు మీకు కటింగ్ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ చివరి కొసలు ఉంటాయి కదా, నీట్గా ఉండాలి, సమానంగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇలా స్కేల్ పెట్టేసి మనం ఇలాగా ఒక గీత అనేది ఇచ్చేసుకుని ఇవి సమానంగా ఉండాలంటే ఇలా కట్ చేసేసుకోండి. చక్కగా నీట్గా ఉంటుంది అనమాట. మొత్తం పోగులన్నీ దగ్గరగా ఉంటాయి అన్నమాట. లేదంటే ఈ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, నేను 3 ముక్కలు కలిపి వేసాను కదా, దానికోసం. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ అనేది నడడానికి ఖర్చు కోసం కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్లోను బ్యాక్ పార్ట్ తీద్దాం. ఫస్ట్ అయితే చూడండి, ఇలా ఇక్కడ షోలర్ దగ్గర పట్టుకుని ఇక్కడికి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, అంటే డాట్ దగ్గర పట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా ఫ్రెండ్స్. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంత హై నెక్ బ్లౌజులు కుట్టాలంటే చాలా కష్టం అండి. ఇక్కడికి వచ్చేసింది బ్లౌజ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇదే బ్లౌజ్ని కొంచెం ముందుకు కూడా ఇలా పెట్టుకోండి, ఎందుకంటే కరెక్ట్ కొలత వస్తుంది. అంతే. ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్ పొడవు అనమాట. ఇది హై నెక్ బ్లౌజ్ పొడవు వచ్చేసింది ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ చూద్దాం. నడుము లూజ్ చూద్దాం. ఇక్కడ ఇటు 2 సైడ్లు ఖర్చుల దగ్గర పెట్టుకోండి బ్లౌజ్ని. ఈ ఖర్చుల దగ్గర పెట్టుకున్నప్పుడు ఇలా చూసుకుంటే మీకు నడుము ఎంత వచ్చింది అన్నది ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. చూసారా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు బ్యాక్ పార్ట్లో డాట్ కోసం, ఈ డాట్లు వేయాలి కదండి, ఈ బ్యాక్ పార్ట్లో డాట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం 1.5 పెడదాం. ఎందుకంటే ఈ బ్లౌజు చాలా హెవీ, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఎందుకంటే 1.5 2 అంగుళాలు అనేది ఎక్కువ పెట్టడానికి ఖర్చులు సరిపోవండి. ఈ బ్లౌజ్ని మనం ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకుని ఇలా వేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా వేసుకున్న బ్లౌజ్ని ఇది ఎక్కడికి వస్తుందో చూద్దామండి. వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేశారంటే, ఇంత పెద్ద సైజ్ బ్లౌజు హై నెక్ బ్లౌజులు వచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేయాలంటే మీకు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకు చెప్తున్నాను, మీరు టైలర్లు అయిన తర్వాత ఏమైనా బయట బట్టలు వస్తాయి కదా, ఎంత పెద్ద పర్సనాలిటీ బ్లౌజ్ అయినా సరే, ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే, మీకు వచ్చినప్పుడు ఏం చేయాలి, అప్పుడు కుట్టగలిగే శక్తి సామర్థ్యం కలిగి మనకి ఉండాలన్నమాట. నేను చెప్పేది అది. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాం కదా, ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి, చూసారా కరెక్ట్గా అనేది వచ్చింది. మీకు తేడా ఏమైనా తెలుస్తుందా? చూడండి, ఇక్కడ గీత పెట్టుకున్న కాడికి కరెక్ట్గా వచ్చిందన్నమాట. అంతే. చూడండి, నెక్ అనేది ఇక్కడికి వచ్చింది ఖర్చు కోసం. చూడండి, నెక్ ఇక్కడికి వచ్చింది కదా, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టాను. ఇది ఎంత వచ్చింది చూడండి. వీడి బ్లౌజు మరీ అసలు చిన్న నెక్ అండి, మొత్తం మూసేసింది జాయింట్. హెవీ పర్సనాలిటీ కదా. ఒకవేళ కుదిరితే ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు కటింగ్తో పాటు ఆవిడ వేసుకున్న బ్లౌజ్ని మనకి ఒప్పుకుంటే చూపిస్తాను. ఇక్కడ చూసారా, నెక్ అనేది ఇక్కడికి వచ్చింది. దీనికి ఖర్చు కోసం ఎదరికి, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు వచ్చిందనమాట, దీనికి ఖర్చు కోసం. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చింది కదా బ్లౌజు, చంక దగ్గర మనకి చెస్ట్ లూజ్ వస్తుంది, ఆర్మ్ లూజ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టాం కదా, ఇక్కడ నుంచి అండి బ్లౌజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టాం ఇక్కడ నుంచి బ్లౌజు మనకి ఇక్కడ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెడదాము. అలాగే మనకి చూడండి, బ్లౌజ్ అంతా ఇలా వచ్చేసింది కదా, సైడ్ ఖర్చులు ఉంటాయి కదా, దీన్ని లాగి ఇలా పెట్టుకుని చూడండి. చంక లోతు అనమాట, చంక దింప అంటారు. ఇది అసలుదే ఖర్చు కోసం. చూసారు కదా,
చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది చూద్దామండి. చెస్ట్ లూజ్ చూడాలంటే హై నెక్ బ్లౌజ్కి ఏ విధంగా చూసుకోవాలో మీకు బ్లౌజ్ అయితే అసలు పిచ్చి పిచ్చిగా కుట్టి ఇక్కడ వారేసారు చూడండి. నాకు ఏమాత్రం నచ్చలేదు, ఎందుకంటే నీట్నెస్ లేదు బ్లౌజ్. ఫస్ట్ నీట్నెస్ ఉండాలి. ఇది ఎవరో కొత్తగా నేర్చుకునే వాళ్ళని అయి ఉండాలి, లేదంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని చెప్పి వాళ్ళకి చిరాకు ఎక్కువ ఉంటుందండి. చాలామంది అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదిగోండి, ఎక్కువ ఓపుబడింత సైజు పెద్ద సైజు బ్లౌజులు కుట్టాలంటే చాలా కష్టం అండి. ఇది చాలా టైం కూడా పడుతుంది అనమాట. ఈ చంక దగ్గర పట్టుకుని ఇంక ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మీకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని అంతే ఇక్కడికి వచ్చింది. కరెక్టేనండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి చూసుకున్నాం. ఫస్ట్ మనం ఇలా వేసుకున్నాం కదా, ఇవి ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు రాకూడదు, సమానంగా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కి మనం గీత అనేది కొలిసేసుకుందాం. చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి 1.5 వరకు మనం చెస్ట్ లూజ్ కోసం పెడుతున్నాను. ఇక్కడ 1 ఇంచు ఖర్చు కోసం పెట్టాం కదా, ఈ 1 ఇంచుని వదిలేయండి. ఇక్కడ 1 ఇంచు జరుపుకుని ఇక్కడికి ఇలాగ ఒక గీత ఇచ్చేయండి. అలాగే మనకి 1.5 వరకు ఒక గీత ఇచ్చేయండి అంతే. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీనికి మనం ఇలా గీత అనేది ఓడించుకోండి ఫస్ట్ ఖర్చుతో సహా. ఇలా వచ్చింది కాబట్టి మనకి ఇదండి అసలు ఖర్చు. ఇక్కడి నుంచి ఇలా కలుపుకున్నాం. ఫస్ట్ ఇలా వచ్చిన తర్వాత ఇది సైజు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 వరకు కార్నర్లో 1.5 వరకు ఇలా కలుపుకున్నాం. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు. ఇక్కడ నుండి మీకు నెక్క దగ్గర నుంచి చూడండి ఖర్చుతోటి ఇలా కలిపేసుకున్నాం. ఇది మెడ నెక్ అండి, వెనకాల నెక్ ఇది కలిసిపోయింది. ఇది మీరు చూసుకోవద్దు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ అన్నది ఖర్చు కార్నర్లో ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకుని దీన్ని ఇలా కలిపేసుకున్నాం. ఇంతే, ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు. హై నెక్ బ్లౌజ్ కాబట్టి చాలా ఈజీగా మీకు కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసినప్పుడు మీకు తప్పనిసరిగా నేను కటింగ్ మళ్ళీ అర్థమయ్యేలా పెడతాను అన్నమాట. అంతే. మొత్తం 3 బ్లౌజులు ఇలా కట్ చేసేస్తాను. నేను ఖర్చు 1.5 పెట్టాను, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. మనకి ఎంత మీటర్ ముక్క ఇచ్చినా సరే హై నెక్ బ్లౌజులకి సరిపోవు, ఎందుకంటే మెడ ముక్కలు ఏం పట్టవు అనమాట. దీనికి ఎక్కువ గుడ్డ అంతా కూడాను మనకి కటింగ్ ఈ మొత్తం ఇదే తీసేసుకుంటుంది. ఎందుకంటే బ్లౌజే అలా హై నెక్ బ్లౌజులు పెట్టించుకుంటున్నారు కాబట్టి నెక్ మొత్తం క్లాత్ అంతా దీనికే పట్టేద్ది అనమాట. కత్తిరి కొంచెం ఇందులో కొంచెం లేయర్లు ఎక్కువ వచ్చినాయి కండి, అందుకే ఇలాగా ట్రబుల్ చేస్తుంది అనమాట. చూడండి, ఈ నెక్కని మనం 1 ఇంచ్ డాట్ కోసం పెట్టుకున్నాం కాబట్టి ఈ ఖర్చు దగ్గరికి ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసుకుని ఇలా గీత అనేది ఇచ్చుకుంటే మనకి ఇలాగ అంతే. దీనికి ఇలాగ అంతేగా. ఇంతేనండి. బ్లౌజ్ నచ్చింది అనుకుంటే మీకు కటింగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. హై నెక్ బ్లౌజ్ మన ఛానల్లోనూ చాలాసార్లు కట్ చేశాను, కానీ ఇంత వివరంగా నేను చెప్పడానికి వీలు అవ్వలేదండి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా నాకు అర్జెంట్ బ్లౌజులు వస్తారు, బ్లౌజుల కోసం కూర్చుంటారు ప్రాణం మీదకి. తెల్లారినెవరో పొద్దుపడనివ్వరు, అలా ఉంటుందండి. ఎందుకంటే బ్లౌజులు ఎక్కువ వచ్చినప్పుడు పరిస్థితి అలాగే ఉంటుంది అనమాట. కొంచెం ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవైతే క్లాత్లు అనేది సమానంగా లేవు. ఇలా ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ క్లాత్ అంతా జరిపి సమానంగా ఈ కొసలన్నీ రావడానికి వేసాను బ్లౌజ్ అయితే. మొత్తం ఇదంతా కూడాను ఇలా వేసేసుకుని సమానంగా అంతే ఇలా కలుపుకున్నాం. ఇలా కలిపేసుకుని ఇక్కడి నుంచి ఒక గీత అనేది మళ్ళీ ఇద్దాము, ఎందుకంటే ఖర్చులు హాల లోపల యాస్కోసులు ఏమైనా ఉంటే కనుక పోతాయి అన్నమాట. సమానంగా వచ్చేద్ది క్లాత్ అయితే.
అస్సలు తెగట్లేదండి, మందం ఎక్కువ ఉంది క్లాతులు. ఇలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ చంక్ పీస్ దగ్గర వీళ్ళకి అతుకులు పడుతుంది, ఎందుకంటే హెవీ పర్సనాలిటీ ఉంది కాబట్టి బ్లౌజ్కి మనం ఈ బ్లౌజ్ని ఏం చేద్దామంటే ఫస్ట్ తగ్గించేసుకుందాం. ఈ బ్లౌజ్ రౌండ్ ఎంత వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అయితే మీకు ఈ చంక రౌండ్ తెలియాలంటే ముందు ఈ బ్లౌజుల్లోనూ బ్యాక్ పార్ట్ ఉన్నది ఒక పీస్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఈ చంక లోతుంది కదండి, ఇది బ్లౌజ్కి చంక లోతుంది కదా, ఈ చంక లోతుని పట్టుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మీకు ఖర్చు కోసం షోల్డర్ దగ్గర, ఇక్కడ గోడ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోండి. ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఈ చంక దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేయండి. ఈ చంక దగ్గర నుంచి ఇలా తిప్పుకోండి సమానంగా. చూసారా, ఖర్చుతో సహా సరిపోయింది అనమాట. ఇది ఒక టిప్ కానీ మీరు వాడుకున్నారంటే బ్లౌజులు ఎక్సలెంట్గా వస్తాయి అనమాట. ఇది నా కటింగ్, ఇలా చూసుకోండి. ఇప్పుడైతే చంక మనకు పీసులు అనేది ఇంకెంత పడుతుంది అనమాట ఎక్స్ట్రా, ఎందుకంటే ఇవిడి పెద్ద పర్సనాలిటీ ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఈ స్కేల్ బద్ద ఎలాడుపులోను ఖర్చు కోసం పెడుతుంది, ఎందుకంటే ఆవిడకి చేతి పనులు ఏమి ఉండవు అనమాట. లోపలికి మడిచేసి స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి హ్యాండ్ ఎంత పొడి వచ్చిందో చూపిస్తాను. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏదైనా సరే చేయగలుగుతాను అనే మైండ్ ఒకటి పెట్టుకోండి. మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయొచ్చండి. అసలు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, హ్యాండ్ అయితే లూజ్ ఇక్కడికి వచ్చింది, పొడవ వచ్చింది ఇక్కడికి చూడండి. ఈ పొడవ దగ్గర నుంచి మనకి ఒక్క 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి స్కేల్ తోటి ఇలా గీత అనేది ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత అసలు ఈజీ కటింగ్ అండి. మీరు ఎవరైనా సరే చూడంగానే నేర్చుకోగలగవచ్చు, ఎందుకంటే నా కటింగ్ అంత ఈజీగా ఉంటుంది. పెద్ద లెక్కలేం చెప్పను అనమాట. టేప్ కాల్తో వెళ్ళానంటే ఆ లెక్కలు వేరే ఉంటాయండి. అన్నీ మేము చూసి వాడేసి ఉన్నాను. ఈజీ మెథడ్లే నేను ఎంచుకుంటాను అనమాట ఎక్కువ. చూడండి, హ్యాండ్ అనేది ఇక్కడ పట్టుకున్నాను కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ గోడ దగ్గరికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు మీ హ్యాండ్ దగ్గరికి ఎంత వచ్చింది ఇక్కడ చూసుకోండి. ఖర్చు ఇక్కడికి వచ్చింది. మరి దీనికి ఖర్చు కావాలి కదా, అసలుదైతే ఇక్కడికి వచ్చింది గీత అనేది అనమాట. అయితే హ్యాండ్ లూజ్ కూడా చూసుకోండి. ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది 1 ఇంచ్ ఖర్చు కోసం, అంతే. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 1.5 ఇంచ్ వరకు ఇలా గీత అనేది ఇచ్చుకుని ఇక్కడి నుంచి ఈ నేను పెట్టుకున్న మార్క్ కాడికి కొంచెంగా ఇలా కరువు తిప్పేసుకోండి. ఇలాగ అంతే. బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా వస్తుందండి, అంతే. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి 2 అంగుళ మనం 1.5 అంగుళం వరకే ఖర్చు పెట్టుకున్నాం. చూడండి, 1.5 అంగుళం వరకే. ఇక్కడ నుండి ఇలా కలుపుకోండి. ఇక్కడ నుండి ఖర్చు కోసం పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఇలా కలుపుకోండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే చంక రౌండ్ మనకు సరిపోయిందా లేదా అన్నది మీకు తెలియాలంటే ఇక్కడ బ్యాక్ పార్ట్లోనే చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అంతే ఇక్కడికి వచ్చింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికి అంతే. హ్యాండ్ కటింగ్ అన్నది అయిపోయింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అనమాట. కట్ చేసేసుకున్నాము, ఎందుకంటే ఈ బ్లౌజ్ సాయంత్రానికి మనకి చేతి పనులు ఉంటాయి ఎక్కువ. నేను కొలతలు చెప్పినా సరే కటింగ్లోను మనకి టైంకి బట్టలు అందియాలండి. అందుకనే నేను ఎక్కువ కొలతలు అనేది చెప్పకుండా మీకు సింపుల్లో కటింగ్ అనేది చెప్తున్నాను అనమాట, అంతే. చూసారు కదా, ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే హ్యాండ్ లోత్ అనేది హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లోనూ లోత్ తీసుకోవాలి. హ్యాండ్స్కి ఆ లోత్ తీసేటప్పుడు నేను స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు మాత్రమే తీస్తానండి, ఎందుకంటే మనకి ముందే తీసామంటే క్లాత్ సరిపోవచ్చు. ఇగో చూడండి, అన్నీ అతుకులు పడుతున్నాయి కదా ఇక్కడ, ఇలాగ ఇవన్నిటికి అతుకులు చూసుకుని వేసుకోవాలన్నమాట బ్లౌజ్కి. ఇంకా బయటికి వెళ్ళే పని ఒకటి ఉందండి, కొంచెం నాకు పని ఇంకా అవ్వలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా వేసేసాను. మళ్ళీ ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర మనకి కుట్లు డాట్లు ఇది నేను ఎందుకు పెట్టానంటే గుర్తు కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేస్తున్నాను, చూడండి మీకు అర్థమవుతుంది, అంతే. మనకి ఇక్కడ ఇలా టక్ పెట్టుకోండి, ఇక్కడ అంతే టక్.
హ్యాండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెస్ట్ అయితే నేను కట్ చేసి చూపిస్తాను అనమాట. చూడండి, ఇప్పుడున్న క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్లో తీయాలి, అలాగే మనకి షేప్ బెల్ట్ తీసుకోవాలి. మెడ పార్టు బ్యాక్ పార్ట్లోను బెల్ట్కి ఇటు కోర సైడ్ వస్తుంది కదా, ఇటు ఇవన్నీ చూసుకుని కట్ చేసుకుని బ్లౌజులో ఏది కూడాను మనకి అతుకు హ్యాండ్స్కి అన్నది అది కామన్ అండి. హ్యాండ్కి ఎవరికైనా అతుకు అన్నది పడుతుంది. ఎందుకంటే ఇది 30 సైజ్ దాటిందంటే పెద్ద సైజ్ బ్లౌజులన్నీ మనకి గుర్తుంచుకోవాలన్నమాట. ఇది 38 అండి సైజ్ బ్లౌజ్ వచ్చేసి. ఎందుకంటే నేను మీకు కొలతలు అనేది టేప్ తోటి చూపించలేదు, అందుకే మీకు అర్థం కాదు కూడా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇది క్రాసేన్ అనమాట. వీళ్ళు ఎంత సైజు పెద్ద సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నా సరే ఇది క్రాస్ బ్లౌజే వచ్చిందండి. చూడండి, మనకి మూలలో ఎలా తిరిగేటప్పుడు మీకు ఇలా నీళ్ళు కటింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హెవీ పర్సనాలిటీ ఉంది, చెస్ట్ కూడా పెద్దదనమాట. ఆ బ్రెస్ట్ అనేది పెద్దగా వచ్చిన వాళ్ళకి ఏమైందంటే మనం ఇలా నీళ్ళు కటింగ్ కానీ అడ్డంగా కానీ వేసుకున్నామంటే కనుక వాళ్ళకి చెస్ట్ అనేది సెట్ అవ్వదు. అలా అనుకున్నప్పుడు మనం ఇలాగా క్రాస్ అనేది చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే, 2 ఇంచులు అనేది కొంచెం ఇలా మడత పెట్టేసుకోండి. ఇలా 2 ఇంచులు అనేది మడత పెట్టుకోండి. మీకు ఒక హాలెట్ టేప్తో చూసుకుని మడత పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నాకు అంచనా ప్రకారం వేసుకుంటాను కాబట్టి. ఇలా 2 ఇంచులు మడత పెట్టుకున్న తర్వాత ఈ క్రాస్లు మనకి చక్కగా నీట్గా ఎటు తిరుగుతున్నాయో చూసుకోండి. లేదంటే మీకు అనుకూలంగా ఉన్న వైపుకి తిప్పుకోండి. క్లాత్ ఎటు సేవ్ అవుతుందా, మనకి అతుకులు పడకుండా ఎటు సైడ్ బాగుందా అని చూసుకోండి. ఎందుకంటే మనకి అతుకులు పడిందంటే చాలా చిరాకుగా ఉంటుందండి బ్లౌజ్ అయితే మాత్రానికి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇందాక నెక్ ఈ చివరి వరకు వేసుకున్నాను అనమాట. ఈ చివరి వరకు వేస్తే ఏమవుతుందంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లోను అయితే చంక వైపు అయినా అతుకులు పడుతుంది, లేదా ఇక్కడ మనకి డాట్ వచ్చే వైపు అయినా మెయిన్ డాట్ వైపు అయినా అతుకులు పడే అవకాశం ఉంది. అందుకే నేను ఆలోచించుకుని కొంచెం ఇలాగా కొంచెం కిందకి దించుకుని క్లాత్ని ఇక్కడ నెక్ వరకు ఇలా పెట్టుకుంటున్నాను. దీన్ని కొంచెం క్రాస్కి ఇలా తిప్పుకుంటాను అనమాట. ఇలా తిప్పుకున్నప్పుడు ఏమైందంటే కొంచెం మనకి సరిపోద్ది అనమాట. ఇలా చూసుకోండి, ఇది ఎలా ఉంది. 2 అంగుళాలు అనేది నేను పైకి మడత పెట్టేశాను. ఇక్కడ క్లాత్ తగ్గుతుంది. ఇప్పుడు మనం ఎటువైపు చూసుకుని వేసుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుద్దో చూసుకోండి. హాల్ ఇక్కడ చిన్న చిన్న పీసులు అయితే ఈ చంక పార్ట్లోను ఈ 3 క్లాత్లు ఉన్నాయి కదా, ఒక సమోసా షేప్లోను ఒక 1 ఇంచ్ అన్నది కట్ చేసుకుని మనం చంక దగ్గర అతుకు అనేది అదుకు కట్టుకుని కుట్టుకుంటే కనుక కుట్టేటప్పుడు బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాక్స్టీజ్గా నేను ఇలాగే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంతే. మొత్తం 2 ఇంచులు అనేది ఇక్కడ చూడండి. మడత పెట్టాను. ఇక్కడ మనకి ఈ నడుం ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీ సైడు, ఈ పట్టీ దగ్గర నుంచి దీని పక్క నుంచే ఇలా గీత అనేది ఇచ్చేది. ఎందుకంటే ఈ పట్టీ దాటుకుని బయటకు అనేది బ్లౌజ్ రాకూడదు అనమాట. వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ భాగంలోను మెడ దగ్గర ఎక్కువ లూజ్ వచ్చేసి డాట్లు వేసి స్టిచ్చింగ్ చేసినా సరే, హెమ్మింగ్ చేసినా సరే మనం బ్లౌజ్ లూజ్ వచ్చేసి చెస్ట్ దగ్గర వాలిపోయినట్టు పడిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని కొంచెం ఆ వైపుకి ఇలా తిప్పుకుంటాను. ఇలా తిప్పుకున్నప్పుడు చెస్ట్ భాగంలో మెడ డౌన్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే వదిలేసుకున్నాం. ఇక్కడ షోలర్ దగ్గర ఇక్కడ నుండి మెడ ఎంత ఉంది ఈవిడికి చూద్దాము. చూడండి, ఈ మెడ కూడా మూసేసింది, ఇక్కడికి వచ్చిందనమాట. 1/2 ఇంచు ఖర్చుతోటి మనం ఈ బ్యాక్ పార్ట్ వేసి కటింగ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్యాక్ పార్ట్ని తీసేస్తాను. ఇక్కడ నుంచి ఇలా వచ్చింది కాబట్టి ఈవిడ మెడని ఇలా కలుపుదాం ఫస్ట్. చూడండి, కానీ ఈ నెక్ వచ్చేసి 3.5 ఇంచులు పైగానే ఉందండి. దీనికి కానీ ఇలాగా మనం కార్నర్లో 1/2 ఇంచు ఇలా తిప్పుకున్నామంటే ఆవిడ మెడ కూడా ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇక్కడ అలా చేయొద్దు ఎప్పుడు కూడాను. ఆవిడ బ్లౌజ్ ఎలా ఉందో షోలర్ దగ్గర నుంచి 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచుకున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర ఈ 1/2 ఇంచుని మనం ఇక్కడ బ్లౌజు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కుట్లు ఉంటాయి కదా, ఇక్కడ 1/2 ఇంచు దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు
మనం ఈ పట్టి బయటకు రాకూడదని గీత అనేది ఇచ్చాం కదా, ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి. ఇలా ఆవిడ నెక్ ఎలా ఉందో అలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు ఏమైందంటే అంతే, ఆవిడది వీ షేప్లో ఉందండి నెక్ వచ్చేసి. ఇక్కడికి వచ్చి ఇలా వచ్చింది కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు ఖర్చు కోసం పైకి తిప్పుకోవాలి. ఇదే నెక్ అనేది మనం ఏం చేయాలంటే ఇదే నెక్ మీద తిప్పుకోవాలి. చూడండి నేను రౌండ్ తిప్పుతాను. ఈ మెడ దగ్గరికి రావాలి కదా, ఈ పట్టి దగ్గరికి రావాలి కాబట్టి అసలు ఈవిడ మెడే కాదండి, ఇది మనకి ఇలా స్ట్రైట్గా వచ్చేసింది చూసారు, అస్సలు క్రాస్ అన్నది లేదనమాట. ఇలా చూసారా ఫ్రెండ్స్, చూడండి ఆవిడ మెడ ఎలా వచ్చింది, చాలా పైకి పెట్టుకుంది. ఇక్కడ చూసారా 1.5 వరకు కూడాను గ్యాప్ వచ్చిందనమాట. ఇలాంటి రిస్కులు ఉంటాయి, మనం అందుకే చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలాగా ఈ కార్నర్లోను ఇలా గీత అనేది ఇచ్చేసి మనకి కొంచెం అలాగా చంకలోత అనేది ఈ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం చంకలోత అనేది నీట్గా తీసుకోవాలన్నమాట. ఇలా అంతే. ఇంకా బ్లౌజ్ మెయిన్ డౌట్ హైట్ ఎంత వచ్చిందో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేస్తే కనుక మీకు అస్సలు బ్లౌజ్ అనేది అర్థం కాదనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి. మెయిన్ డాట్కి పొడవు ఎంత వచ్చిందో చూసుకోండి. ఇలా సాగదీయద్ది, బ్లౌజ్ ఎంత ఉందో ఖర్చుతో సహా ఇలా చూసుకోండి. ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇంక ఇక్కడికి వచ్చిందనమాట. ఇదిగోండి మెయిన్ డాట్ అయితే చెస్ట్ హైట్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఈవిడికి 30 ఇంచ్ వరకు కూడాను మనం కొంచెం 1 ఇంచ్ వరకు కూడా పెట్టవచ్చు, ఎందుకంటే చెస్ట్ బాగా ఎక్కువ కాబట్టి. ఎవరికైనా నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ పెట్టుకుంటారు, కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ కొంచెం 30 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. చాలా పెద్దదైతే 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ దీనికి 30 ఇంచ్ వరకు పెట్టాను అనమాట హైట్. అలాగే ఇక్కడ నెక్ వచ్చేసింది కదా, ఈ నెక్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచు మెడ పట్టి కోసం వదిలేసుకుని ఇక్కడ నుంచి ఇలా కొలుచుకుని చూసినప్పుడు ఈ 4 హుక్స్ కలిపి ఒక డాట్. అలాగే ఇక్కడ మనం చంక దగ్గర బ్లౌజ్కి చంకదింపు ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో చంకదింపు ఇది ఎంత వచ్చిందో ఇది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, ఖర్చుతో సహా ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి నేను ఎక్కడెక్కడ మార్కింగ్ చేశాను అన్నది క్రాస్లు అనేది కొంచెం కొంచెంగా ఎలా కలుపుకుందాం. ఇలా అంతే. ఈ చివర చంకలోతు వచ్చినప్పుడు చంకదింపు తీసాం కదా, ఒక్క 1/4 ఇంచ్ అనేది ఈ చంకదింపు అనేది కొంచెం క్రాస్గా ఇలాగా కలుపుకున్నాం అంటే చంక దగ్గర సైడ్ మన కుట్లు ఉంటాయి కదా, లోపల స్టిచ్చింగ్ చేసిన కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్లు కనిపించకుండా ఉంటుంది అనమాట. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందండి. ఈ వాయిస్ ఇచ్చుకుంటా వీడియోలు చేయాలంటే మా బాధ అంతా ఎంత కాదు. వీడియోలు ఎంత మామూలుగా వీడియోలు పెడితేనే మేము అవి చూడక వీసి రాక బాధపడుతున్నాము. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాం చూడండి. అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ అయితే నేను ఒక 1 ఇంచ్ వరకు కూడాను మీకు ఉంటే కనుక క్రాస్ అన్నది మీకు బ్లౌజ్ని చూపించినప్పుడు స్టార్టింగ్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లోను గ్యాప్ వస్తుంది, ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుందని చెప్పాను కదా, ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు కూడాను మీరు ఇలా కలుపుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకే, ఇక్కడైతే క్లాత్ లేదు కానీ వీడికి ఇక్కడ నుంచి ఇలా. ఇక్కడ వచ్చేసి చంకదింపు దగ్గర మనకి చిన్ని పీసులు అతుకులు అనేది పడుతుంది కాబట్టి కొంచెం అది చూసుకుని కట్ చేసుకోండి. క్రాస్ బెల్ట్ కానీ మెడపట్టి కానీ ఇవన్నీ ఇందులో తీసుకుంటాం ఫ్రెండ్స్. నచ్చితే కనుక చిన్న వీడియోకి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియోలోను పూర్తిగా డీటెయిల్స్ పెట్టాలంటే నెక్స్ట్ వీడియోలోను చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు హై నెక్ బ్లౌజ్ అప్పుడు పెడతాను. ఈ పార్ట్లోనే నేను షేప్ బెల్ట్ అనేది తీసుకుంటా. ఈ పార్ట్లలోనే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఈ పట్టీల్లోని ఈ క్లాత్లో తీసుకుంటాను. అలాగే ఈ క్లాత్లో వచ్చేసి హ్యాండ్స్కి చంక దగ్గర అతుకులు బండి దానికోసం యూజ్ చేస్తాను. అలాగే మెడ పట్టి కోసం మనకి క్లాత్ సరిపోతే కనుక సరిపోదు కాబట్టి మనం వేరే క్లాత్లో నుంచి నా దగ్గర ఎవరో ఒకరు చిన్న సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళ బ్లౌజులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే చిన్న పీసులు అనేది అతుకు అనేది కట్టుకున్నాం అనమాట. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీస్ రావట్లేదు, చాలా డల్ అయిపోతున్నాను, చాలా బాధ కలుగుతుంది.
ఫస్ట్ ఏంటంటే ఎంత కష్టపడి చేసినా ఫలితం దక్కట్లేదు ఏంటా అని చెప్పి చాలా బాధేస్తుంది అనమాట. కొంతమంది ఇలా వీడియోలు చేసి ఇలా పెట్టంగానే మనం చేయలేనిది ఏముంది, వాళ్ళు చేసింది ఏముంది అనిపిస్తుంది. ఎందుకంటే మరి మేము చేసే మిస్టేక్ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేస్తారు మాత్రం మర్చిపోకండి. ఇవ్వండి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే ఇవ్వండి హ్యాండ్స్ అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వడం ఒకటే కాదండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారన్న ధైర్యంతోనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రన్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.